మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు, 4 సార్లు ఎమ్మెల్యే ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని. ఆశ్చర్యం ఏంటంటే కేసు వివరాలు చూడండి. వీళ్ళ హయాంలో అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే క్యాండిడేట్. అంతకు ముందు కూడా ఎన్నికల్లో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు 54 రోజులు జైల్లో పెట్టినారు. అంతకుముందు ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 19 నెలల కాలంలో ఏకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా? 16 కేసులు పెట్టారు. సుమారు 5 గంటల ప్రాంతంలో గుండ్రపాడు గ్రామానికి వెళ్ళేటువంటి దారిలో బోధులపాడు వద్ద ట్యూబెల్ మీద వెళ్తున్నటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి కోట చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీని గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి టీం ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నారు.